నేను మీ అడ్వకేట్ పావని. చాలామంది మహిళలు వరకట్న వేధింపులకు గురి అవుతున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఫిర్యాదు చేయడానికి కానీ లేదంటే మాట్లాడడానికి కానీ వెనకాడుతున్నారు. దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నెంబర్ 1, వరకట్న వేధింపులు ఎందుకు తట్టుకుంటున్నారు అంటే, ఒకవేళ బయటకు వచ్చి చెప్తే తల్లిదండ్రుల గౌరవం పోతుందని లేదా అత్తగారింటి పరువు బజారున పడుతుందని భావిస్తారు. అలాగే డివోర్స్ తీసుకున్నా లేదా హస్బెండ్పై కేసు పెట్టినా సమాజం తనను తప్పుగా చూస్తుందని, ఒంటరి మహిళగా బతకడం కష్టమని ఈ వరకట్న వేధింపులను భరిస్తూనే ఉన్నారు. దాంట్లో నెంబర్ 2, చాలామంది మహిళలకు సొంతంగా ఆర్థిక వనరులు అనేవి లేకపోవడం వల్ల ఒకవేళ గనక ఇది చెప్తే వరకట్న వేధింపులు ఉన్నాయని చెప్తే ఆ తర్వాత తన పిల్లలను ఎవరు పోషిస్తారు అని చెప్పి ఈ వరకట్న వేధింపులను భరిస్తూనే ఉంటున్నారు. అలాగే తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే మళ్ళీ వాళ్ళకి బర్డెన్ అవుతాము, తల్లిదండ్రుల మీద భారం పడకూడదని అత్తగారింటి దగ్గరే ఉండి అన్ని వేధింపులు పడుతూ భరిస్తూ ఉంటారు. అలాగే నెంబర్ 3, తల్లిదండ్రులు విడిపోతే పిల్లల పెరుగుదల దెబ్బతింటుందని, వారికి తండ్రి తోడనేది ఉండదని చాలామంది మహిళలు భావిస్తూ ఉంటారు. అందుకనే మహిళలు ఈ వేధింపులను మౌనంగా భరిస్తున్నారు. ఇంకొకటి, కొన్ని సందర్భాల్లో పుట్టింటి వారు కూడా ఆడపిల్ల అత్తగారింట్లోనే చావాలి, అత్తగారింట్లోనే సర్దుకుపోవాలి, పుట్టింటి మొహం చూడకూడదు అని ఒత్తిడి చేస్తారు. మద్దతు ఇచ్చేవారు లేకపోవడం వల్ల బాధితులు ఒంటరివారైపోతున్నారు. దీనికి సంబంధించి అసలు వరకట్న వేధింపులు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.